హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఎస్ఎస్సి జీడి నుంచి మనకు 25,000 పైచులకు వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కానీ ఇక వేకెన్సీస్ అనేది తక్కువని ఫీల్ అవుతున్నాం, కానీ ఇక సంఖ్య భారీగా పెరగబోతూ ఉంది. ఇది వాస్తవం. ఎందుకని కూడా మనం చూస్తాం. మరి అదే మాదిరిగా మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి. ప్రతి సంవత్సరం ఇక మీదట 2 లక్షల వరకు ఇక కానిస్టేబుల్కి సంబంధించి వేకెన్సీస్ రాబోతున్నాయి. మరి వివరాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం. మరి చూస్తే ఇక్కడ వేకెన్సీస్ ఒకసారి చూసినట్టయితే మనం ఇక్కడ 2026 సంబంధించి మనకు 25,487 వేకెన్సీస్తో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి చూస్తే అందరూ డిసప్పాయింట్ కావడం జరిగింది. మేము 50,000 పైన అనుకున్నాం, కానీ వచ్చింది 25,000 అని డిసప్పాయింట్ అవుతున్నారు. భయపడకాకండి. ఎందుకంటే గతంలో కూడా అదే మాదిరిగా చాలామంది వేకెన్సీస్ తక్కువ అనేసి బాధపడి అప్లై చేసుకోకుండా తర్వాత చాలా బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారు అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడేమో వేకెన్సీస్ తక్కువ ఇస్తున్నాడు, కానీ ఎగ్జామ్ అయ్యే లోపల వాడు దాదాపుగా దాన్ని డబల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈసారి కూడా వేకెన్సీస్ అయితే మాత్రం 25,000 డబుల్ వేసుకుంటే మీకు 50,000 పైచులకు వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ముందు సంవత్సరం. సో ఇంత ముందు సంవత్సరంలో కూడా అంతే వాడు ఇచ్చింది, తక్కువ వేకెన్సీ ఇస్తా పోయినాడు, కానీ భారీగా పెరుగుతూ పోతున్నాయి. చూస్తే ఒకసారి లాస్ట్ ఇయర్ చూస్తే 2025 సంబంధించి 53,960 రావడం జరిగింది. 2024 సంబంధించి 46,617 రావడం జరిగింది. 2022 సంబంధించి 50,187 రావడం జరిగింది. మరి కరోనా సమయంలో కూడా 2021లో మనకు 25,271 వచ్చింది. మరి 2020లో కూడా 60,210 వేకెన్సీస్, 2019లో 54,593. సో ఈ ప్రకారం వేసుకున్నా కూడా మనకు సంఖ్య అయితే మాత్రం 50,000 ప్లస్ అవుతా ఉంది. గతంలో కూడా అదే మాదిరి ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్స్ తక్కువ, తర్వాత పెంచుతూ పోతున్నాడు. కాబట్టి మిత్రమా, ఎవరికైతే ఏజ్ ఉందో 18 నుంచి 23 సంవత్సరాల వరకు ఓసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, మరి 18 నుంచి 26 వరకు ఓబీసీ వాళ్ళకు, 18 నుంచి 28 వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అన్ని ఎగ్జామ్స్లో కల్లా చాలా ఈజీగా ఉండేది, సులభంగా జాబ్ కొట్టేది ఏదన్నా ఉందంటే అది ఎస్ఎస్సి జీడీ అని మీరు భావించండి. ఒక ప్లాన్ పద్ధతి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకు జాబ్ పొందే అవకాశం ఉంది. అదే మాదిరిగా ఇప్పుడు సార్ సుమారు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు, ఎట్లా వస్తాయి అనుకుంటున్నారా? ఎస్, మనకి ఎస్ఎస్సి జీడీ నుంచే మనకి ఎప్పటికైనా సరే 50 నుంచి 60,000 వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. అదే మాదిరి ఇప్పుడే చూసాం మనం జస్ట్ ఒక 4-5 డేస్ ముందు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, అగ్నివీర్ ద్వారా ప్రతి సంవత్సరం 1,00,000 మందికి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఇక మీద వాళ్ళు ప్రతి సంవత్సరం అగ్నివీర్ ద్వారా 1,00,000 ఉద్యోగాలు ఫిలప్ చేయబోతున్నారు. అగ్నివీర్ ద్వారా 1,00,000 ఉద్యోగాలు, జీడీ ద్వారా 50,000 అని 1,50,000 అయిపోయాయి. 1,50,000 నుంచి 1,60,000 వరకు అయిపోయింది. ఆ తర్వాత సిపిఓ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకు కనీసం ఒక 10,000 రాబోతున్నాయి. అదేవిధంగా ఢిల్లీ పోలీస్ నుంచి కానిస్టేబుల్స్ అయితేనేమి, ఎస్ఐ అయితేనేమి, హెడ్ కానిస్టేబుల్స్ అవి అన్నీ కలుపుకుంటే ఇక కానిస్టేబుల్కి సంబంధించి అంటే ఇక ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, సెంట్రల్ పరంగా మనకు 1,00,000 ఉద్యోగాలు ఒక అగ్నివీర్ నుంచి, మిగతా అన్ని కలుపుకుంటే మిగతా ఎక్కువ ఉండేది జీడీనే 50,000, సిపిఓ నుంచి ఒక 10,000, ఢిల్లీ పోలీస్ నుంచి 10 నుంచి 15,000, ఇవన్నీ వేసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి మనకు విధానం తెలియడం లేదు, ఎట్లా ప్రిపరేషన్ కొనసాగించాలని. అందులో మనం అప్లై చేయకుండా జాబ్ పొందలేకపోతున్నాం. ఒక స్ట్రాటజిక్ వేలో వెళ్తే మాత్రం మనం ఈజీగా జాబ్ పొందొచ్చు మిత్రమా. సో ఇక మీదట ఈ సంవత్సరం నుంచి 2 లక్షల ఉద్యోగాలకైతే మాత్రం మనకు రాబోతున్నాయి. ఈసారి కూడా మనకు 2026 సంబంధించి మనకు వేకెన్సీస్ అయితే మాత్రం 55 నుంచి 60,000 కూడా పైన ఆశ్చర్యపోయిన అవసరం లేదనమాట. మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా చేయాలి అంటే మరి 120+ మీరు టార్గెట్ పెట్టుకోవాలి సరే. సో 120+ టార్గెట్ పెట్టుకోవడం అసంభవమా అంటే ఇది సంభవం అవుతుంది, అసంభవం కాదు. ఫస్ట్ మరి ఎట్లా 120+ స్కోర్ సాధించాలంటే ఫస్ట్ మీరు తెలిసిందంటే సిలబస్ గురించి తెలుసుకోండి. సిలబస్ ఏమి ఇచ్చారు, ఎస్ఎస్సి సీజీఎల్ సిలబస్ ఏముంది, సిహెచ్ఎస్ఎస్ సిలబస్ ఉంది, ఎంటీఎస్ ఏం సిలబస్ ఉంది, జీడీకి ఏం సిలబస్ ఉంది. చూస్తే జీడీకి సంబంధించి సిలబస్ చాలా క్లియర్ కట్గా తక్కువ సిలబస్ ఉంది. గతంలో కూడా మనకు దాదాపుగా మీరు చూస్తే లాస్ట్ ఇయర్ చూస్తే దాదాపుగా 100 నుంచి 150 షిఫ్ట్లో ఎగ్జామ్ జరగడం జరిగింది. ఈ యొక్క పేపర్స్ అన్నీ మీరు తీసుకొని అవన్నీ కూడా చదివిన, ప్రాక్టీస్ చేసినా మీరు ఈజీగా జాబ్ పొందుతారు అనుకుంటారు. కొట్టొచ్చులే అనుకుంటారు, కానీ మనం చెయ్యం. ఒక 1 వీక్ చేస్తాం, 10 డేస్ 20 డేస్ 30 డేస్ చేస్తానే అబ్బాయి ఎందుకు లేరబ్బా అనుకుంటాం. కానీ ప్రతిరోజు 2 ఎగ్జామ్స్ ప్రకారం మీరు రాసుకుంటూ పోయినా దీన్ని మనం ఈజీగా మన జాబ్ పొందవచ్చు. మరి చూస్తే
ఈ యొక్క సిలబస్లో లిమిటేషన్స్ తెలుసుకోండి. ఎంతవరకు చదవాలి, ఎంతవరకు పోవాలి. ఎందుకంటే జీడీ అనేది మనకు ప్యూర్ మ్యాథ్స్ లేదు. ట్రిగనామెట్రీ, జామెట్రీ, ఆల్జిబ్రా ఇవే మనకు అవి చదవాల్సిన అవసరం లేదు. అదే మరి ప్రతి చాప్టర్లో సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, యావరేజ్ కావచ్చు, ఏజెస్ కావచ్చు, మినిస్ట్రేషన్ కావచ్చు, వీటిల్లో కూడా హై లెవెల్ బిట్స్ మనకు అవసరం లేదు. సో లో లెవెల్ నుంచి మీడియం లెవెల్ వరకు మోర్ దెన్ ఎనఫ్. సో కాబట్టి ఇది మాత్రం మాకు చాలా బాగుంటుంది. అదే మాదిరిగా టైం మేనేజ్మెంట్ చేసుకోండి. ఏ టైంలో ఏం చేయాలి, ఎప్పుడు నిద్ర లేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలి అనేది మీరు ఒక టైం మేనేజ్మెంట్. ఇంకా ఏమైనా ఫ్రెండ్స్ వచ్చినా, బంధువులు వచ్చినా, ఏ కార్యక్రమాలను కూడా అన్ని పక్కన పెట్టేసేలా. ఎగ్జామినేషన్ మనకు ఫిబ్రవరి నుంచి మనకు ఏప్రిల్లో ఉండబోతా ఉంది కాబట్టి మరి డైలీ ఎగ్జామ్ రాయండి. ఈ సిలబస్ అయిపోయిందా లేదా అని అన్నీ మీకు అనవసరం మిత్రమా. సిలబస్ ఒక పక్క చదువుతూ ఉండండి, దాంతోపాటుగా ఒక పక్క మీరు కంపల్సరీగా మీరు డైలీ ఎగ్జామ్స్ అది కూడా ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ రాయండి. తప్పు కానే కాదు. డే బై డే మనకు ఖచ్చితంగా మనలో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ డైలీ మీరు రాయకపోయినా కొత్త మీరు ఎంటర్ అయిన వాళ్ళు వీక్లీ ఒక ఎగ్జామ్ అయినా రాయండి. అప్పుడు ఏం చేయాలి, మనం ప్రతిరోజు చాప్టర్ ప్రిపరేషన్ కొనసాగిస్తూ చాప్టర్ ఉన్నటువంటి మనకు స్లిప్ టెస్ట్ అదే మోడల్లో ఎగ్జామ్స్ రాసుకున్నా కూడా మనకు బాగా సరిపోద్ది. కానీ వీక్లీ ఒకటైతే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి. తర్వాత మరి 2 months అయిన తర్వాత ప్రతిరోజు మినిమం 2 ఎగ్జామ్స్ రాసుకుంటూ పోతే అదే ఎగ్జామ్స్ రిపీట్ వచ్చిన పేపర్ మళ్ళీ చేయి. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఇటీవల కాలంలో ఒక పేపర్ రాస్తాం, పక్కన పెడతాం, మళ్ళీ కొత్త పేపర్ మళ్ళీ పక్కన పెడతాం. ఆ విధంగా చేసిన తర్వాత నో యూస్. మీరు చేసిన పేపర్ని మళ్ళీ చేసి రివిజన్ చేసుకుంటే ఏ బిట్ వచ్చినా కూడా ఎట్లా చేయాలి అనేది మనకు మెథడ్ తెలిసిపోద్ది. అందుకే మీకు చెప్పడం. సో 10 బుక్కులు కొనుక్కొని ఒక్కొక్క బుక్ను ఒక్కసారి చదివే బదులుగా ఒక బుక్ కొనుక్కొని 10 సార్లు దాన్ని రివిజన్ చేయి. ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది, రాకుండా అడుగు. ఓకేనా. తర్వాత మీ యొక్క స్ట్రెంగ్త్ వీక్ ఏరియాస్ స్ట్రెంగ్తన్ చేసుకోండి. మీరు కొన్ని ఏరియాస్లో వీక్గా ఉంటారో మీకు తెలిసి ఉంటుంది. అది ఏ ఏరియానే వీక్ ఉన్నా, సపోజ్ కొందరికి ఇంగ్లీష్ అంటే వీక్, నాకు ఇంగ్లీష్ రాదని భయపడుతూ ఉంటారు. కొందరు జీకేల్ అంటే చాలా వీక్గా ఉంటారు, నాకు రాదంటారు. కొందరు నాన్ మ్యాథ్స్ అంటే నాకు మ్యాథ్స్ రాదంటారు. ఎవరైతే మీరు ఏ ఏరియాలో మీరు వీక్గా ఉన్నారో ఇక వీక్ ఏరియాని మీరు స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. మనం ఏం చేస్తున్నాం, వచ్చిందని చదువుతాం, రానిదాన్ని పక్కన పెట్టేస్తున్నాం. అది కాదు పద్ధతి. సో వచ్చిన దానితో పాటుగా రాని దాన్ని కూడా డైలీ 1 or 2 hours కేటాయించుకొని మీరు ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మన జాబ్ పొందవచ్చు మిత్రమా. దానికి ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీకు ఉంది, మీకు అందిస్తుంది. మీకు ఒక మంచి గైడెన్స్ మేము మీకు ఇస్తాం అనమాట. తర్వాత మరి గ్రౌండ్ ప్రాక్టీస్ ఎంతవరకు అనేది. సో గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది మీరు ఫస్ట్ నుంచి మీరు ఇనిషియల్గానే మీరు హెవీగా చేయమాకండి. సో హెవీగా చేస్తే మనకి ఏమవుతుందంటే క్లాస్లో నిద్ర వస్తుంది, లేకుంటే ఆన్లైన్లో క్లాస్ ఇంటర్వ్యూకి మనం నిద్రపోతూ ఉంటాం. కానీ హెవీగా చేయమాకండి. చూడండి. సో 5 km ఎంత టైము మనకు వస్తుందో కదా, 800 గారు 1.6 kilometers అమ్మాయిలకి అయితే ఓకే. ఇవన్నీ మీరు చూసుకోండి. చూసిన తర్వాత వస్తుందనుకోండి, దాన్ని హెవీగా చేయమాకండి. జస్ట్ ఎగ్జామ్ తర్వాత మనకు ఉండేది. మరి ఎగ్జామ్ లోపల మీరు బాడీని కొంచెం ఫ్రీగా చేసుకొని వాకింగ్ కానీ వాకింగ్ చేసుకుంటూ పోతుంటే రన్నింగ్ చేసుకుంటే సరిపోద్ది. వన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు నమ్మకం వస్తుంది, ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నాను అనేసి, అప్పుడు మీరు రన్నింగ్ బాగా చేసినా కూడా మనం ఈజీగా గెట్ అయిపోవచ్చు రన్నింగ్. మరి గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటే మీరు సైమల్టేనియస్గా ప్రిపరేషన్ కొనసాగించాలి. చూద్దాంలే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిలే గ్రౌండ్ టైం ఉండాలి అనుకోవద్దండి. సో డే 1 నుంచే మీరు ఏం చేయాలంటే క్లాసెస్తో పాటుగా ఎగ్జామ్స్తో పాటుగా మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా చేస్తే మన యొక్క టార్గెట్ను మన లక్ష్యం ఏమైతే ఉందో దాన్ని సాధించడం పెద్ద కష్టం కానే కాదు. ఆ తర్వాత చూడాలంటే ఇక్కడ బాగా ఈజీగా స్కోర్ చేసుకునేది ఎవరైనా రీజనింగ్లో ప్రతి ఒక్కరు కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. 20 questions ఉంటే 40 marks, 40 marks అట్లే దించుకోవచ్చు. అసలుకు మీరు 75 ఎగ్జామ్స్లో మీరు ఒక 25 నుంచి 50 ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీకు రీజనింగ్ అంటే ఇంకా పక్కకు పోదు. సో 40కి 40 అట్లే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఈజీ అనేది ఏంటంటే ఇంగ్లీష్కి మీరు భయపడతారు, సార్ మీరు ఆయన అబద్ధం చెప్తున్నారు అనుకుంటారు. కానీ మిత్రులు మీరు నమ్మకపోండి, రీజనింగ్ తర్వాత అత్యంత ఈజీ ఏదంటే ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. కావాలి భావించండి. సింపుల్ సినానిమ్స్ ఉంటాయి, సింపుల్ ఆంటోనిమ్స్ ఉంటాయి, సింపుల్ ఇడియమ్స్ ఉంటాయి, సింపుల్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, సింపుల్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటాయి, స్పెల్లింగ్ ఉంటుంది. గ్రామర్ కూడా హెవీగా ఏమి ఉండదు. ఒక 100 rules ఉంటాయి, ఒక 100 rules ఫాలో అయితే చాలు, మొత్తం ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి మీరు పెట్టే ఎఫర్ట్స్ జీకేలు మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో ఎఫర్ట్స్ మీరు ఇంగ్లీష్లో పెడితే ఇంగ్లీష్లో కూడా మీరు మినిమం 30 marks స్కోర్ చేసి ఇక్కడ మీకు ఖచ్చితంగా 40 marks స్కోర్ చేసుకుంటాం. ఇక్కడ 30 marks ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మీరు కొంచెం ఫోకస్ చేసుకోవాలి ఇంట్రెస్ట్గా. ఓకే, నాటికి 70 marks అయిపోయినాయి. మరి మ్యాథమెటిక్స్లో మాత్రం నాన్ మ్యాథ్స్ వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. కానీ
మరి మ్యాథమెటిక్స్ స్టూడెంట్కైనా నాన్ మ్యాథ్స్కైనా ఇక్కడ డెప్త్గా క్వశ్చన్ ఉండదు మీరు భావించండి. ఏది కూడా అనలిటికల్గా అయితేనేమి ఇంటర్నల్గా అయితేనేమి అంటే ట్విస్ట్ చేసే విధానంలో ఎప్పుడు క్వశ్చన్ ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి మీరు ఎగ్జామ్స్నే ఒక 100 ఎగ్జామ్స్ రాసుకొని అదే పేరు మళ్ళీ చేయడం వల్ల అదే మోడల్లో మీకు క్వశ్చన్స్ వస్తే తప్పితే కొత్త మోడల్స్ వరకు వాళ్ళు పోరు. సో మీరు ఎంత నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా మీరు ఖచ్చితంగా అయితే మాత్రం మీరు 20 నుంచి 30 మార్క్స్ పెట్టుకోవచ్చు. అదే మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మాత్రం మ్యాథ్స్ స్టూడెంట్ 40కి 40 ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే, సో 40 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ అనేది ఒక పెద్ద సముద్రం. మీరు ఎంత చదివినా ఎంత ప్రాక్టీస్ చేసినా డైలీ 10 అవర్స్ 20 అవర్స్ చదివినా కూడా జీకే అయితే మాత్రం ఎవరు కూడా ఫుల్ స్కోర్ ఇచ్చే అవకాశమే లేదు. సో ఇక్కడ మీకు ఒక 15 మార్కులు వచ్చినా కూడా మీరు గ్రేట్ అని చెప్పొచ్చు. సో 15 నుంచి 20-25 వరకు మీరు 30 వరకు అసలు మీకు ఎదురుండదని అర్థం. కాబట్టి మీరు మినిమం మీరు 15 నుంచి 25 మార్క్స్ తెచ్చుకునే విధంగా మీరు జీకేని ప్రిపరేషన్ కొనసాగించాలి. అది కూడా మీరు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది చదివిన అనుకోండి, అక్కడ మీకు అన్నీ కూడా బయటపడతాయి. ఈ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీ పేపర్ చదవడం వల్ల ఈనాడు కావచ్చు, హిందూ కావచ్చు, ఈ ఏదైనా తెలుగు న్యూస్ పేపర్లు ఏదైనా కావచ్చు, ఈ కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు దాని రిలేటెడ్గా ఏమైనా సరే జాగ్రఫీ ఐటమ్ కానీ, రిలేటెడ్గా హిస్టరీ కానీ, దాని రిలేటెడ్ ఏమైనా పాలిటీ కానీ, దాని రిలేటెడ్ ఏమైనా సైన్స్ కానీ ఉందంటే వాటిని చదవండి చాలు. అవే బిట్లు పడతాయి. కొత్తగా మీరు హిస్టరీకి ఒక బుక్, పాలిటీకి ఒక బుక్, ఎకనామిక్స్ ఒక బుక్, సైన్స్ ఒక బుక్ చదివితే అదే ఇంత పెద్ద బుక్లో అన్ని అవసరంలా. ఇక్కడ మీకు అన్ని కూడా ఏముంటుందంటే అన్ని కూడా పైన ఫస్ట్ లేయర్లోనే మనకు ఎగ్జామ్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మరి దాంతోపాటుగా ప్రీవియస్ ఎగ్జామ్స్ బాగా రాయండి. సో గతంలో ఎంత ఎగ్జామ్స్ ఉన్నాయో అవి బాగా రాయండి, రుబ్బి పడేసినట్లే. సో ఖచ్చితంగా మన సక్సెస్ కావచ్చు మిత్రమా. ఇది పెద్ద కష్టం కాదు. మీరు 120+ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మిత్రమా. అయితే ఇక దీనికి సంబంధించి మీకు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సి ఉంటే మన ఉత్తమ్ అకాడమీలో చాలా సింపుల్గా షార్ట్కట్ మెథడ్లో ఇంగ్లీష్ కావచ్చు, జీకే కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, మీకు ఈజీ మెథడ్లో మీకు ఇక ఎస్ఎస్సి మీద స్పెషల్ బ్యాచ్ రన్ చేస్తున్నాం. అయితే ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచ్ ఎవరైతే ఈ యొక్క మంత్ 10th లోపల జాయిన్ అవుతారో, ఓకే, ఈ 10th జాయిన్ అవుతారో మీకు ఫీజు అయితే గతంలో 15,000 ఉండేది, ఇప్పుడు దాన్ని 999 తేవడం జరిగింది. అప్ టు 10th వరకు మాత్రమే. ఆ తర్వాత ఫీజు మళ్ళీ యాజ్ యూజువల్గానే 15,000 వెళ్ళిపోతుంది. ఇక 15 మేమేం చేస్తామంటే మీకు సిలబస్ అయితేనేమి, ఎగ్జామ్స్ అయితేనేమి, మెటీరియల్స్ అయితేనేమి, మరియు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మినిమం 100 ఎగ్జామ్స్ అయితేనేమి, ఆన్లైన్ క్లాసెస్ అయితేనేమి, ఇవన్నీ కూడా మీకు ఉచితంగా తర్వాత చేయడం జరుగుతుంది. అది కూడా మీకు గ్రౌండ్కి అయితేనేమి, ఇక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళకి క్లాసెస్ అయితేనేమి, నైట్ స్టడీ అయితేనేమి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపని మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఎస్ఎస్సి జీడీ పరంగా ఎక్సలెంట్గా అద్భుతమైన ఫ్యాకల్టీలతో, అద్భుతమైన ఎగ్జామినేషన్స్తో, మీరు అక్కడ డిస్కషన్స్తో కూడా మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళకైనా సరే ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు మన యొక్క ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారనమాట. కాబట్టి మీరు హ్యాపీగా మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ రాలేకపోయినట్టయితే ఉత్తమ్ అకాడమీ యాప్ నందు కూడా మీకు మనకి కోర్స్ అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నాం. మరి దాంతో మీకు ఏదైనా వేరే ఎగ్జామ్స్ రాస్తున్నది మీరు ఎన్టీపీసీ కావచ్చు, జేఈ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు, ఇది రెండు కూడా మన దగ్గర ఒక బ్యాచ్ ఉంది, ఏసీబీ బ్యాచ్ అంటే ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ ఉందన్నమాట. మరి స్పెషల్ ఫర్ ఎస్ఎస్సి జీడీ కూడా మన దగ్గర బ్యాచ్ ఉంది. కాబట్టి ఇది ఆఫర్ ఉంది. కాబట్టి 15,000 రూపాయల ఫీజును కేవలం 10,000 రూపీస్ -1తోనే మీకు ఇస్తున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి ఇన్స్టిట్యూట్ మీరు చూస్ చేసుకోవచ్చు. మీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కు మీరు కాల్ చేసి డైరెక్ట్గా లగేజ్తో మీరు వచ్చి మనకి ఇన్స్టిట్యూట్లో మనం ఇచ్చేటువంటి సౌకర్యాలను కూడా మీరు పొందొచ్చు అనమాట. సో హాస్టల్ వసతి ఉంది, గ్రౌండ్ ఉంది, క్లాస్ అన్నీ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. కాబట్టి మీరు వరీ కావద్దు. హ్యాపీగా మీరు లగేజ్తో ఎక్కడున్నా కూడా మీరు ధైర్యంగా వచ్చండి. ఓకే, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.